పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని అన్ని పంచాయతీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మండలంలోని 23 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 20 స్థానాల్లో గెలుపొందగా 3 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. బిలియానాయక్ తండా, రాంపూర్ తండా, దయ్యంబండ తండ గ్రామాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందగా మండలంలోని మిగతా 20 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుదుంబి భోగించడంతో అధికార పార్టీ తిరుగులేని ఆధిక్యం సాధించినట్లయింది. ఇక తుర్కపల్లి మండలానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన గ్రామాల యొక్క ఫలితాల పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రి గ్రామ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన వాసాలమర్రి పంచాయతీ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి దొమ్మాట అనురాధ, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి పలుగుల ఉమారాణి నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. మొత్తం 1301 ఓట్లు ఉండగా 1233 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో ఇద్దరికి 609 చొప్పున ఓట్లు సమానంగా వచ్చాయి. రీకౌంటింగ్ చేసిన రెండోసారి కూడా ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారుల నిర్ణయం మేరకు టాస్ వేయగా కాంగ్రెస్ అభ్యర్థి అనురాధ విజయం సాధించారు. ముల్కలపల్లిలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి బూక్యబూలికి 257 ఓట్ల మెజారిటీతో తన సమీప అభ్యర్థి కమలిపై గెలుపొందారు. ఇక కత్తెర గుర్తుపై పోటీ చేసిన బూక్యబూలికి మొత్తం 499 ఓట్లు రాగా ఉంగరం గుర్తుపై పోటీ చేసిన బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి కమలికి 242 ఓట్లు పోలయ్యాయి. దీంతో బూక్యబూలి 257 ఓట్ల మెజారిటీతో గెలిచారని అధికారులు ప్రకటించారు. ఇక ప్రముఖ జర్నలిస్ట్, ప్రస్తుతం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వగ్రామమైన మాదాపూర్ గ్రామ విషయానికి వస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన సీతారాజు యాదవ్ 136 ఓట్ల తేడాతో తన సమీప అభ్యర్థి సుంకరి బాలరాజుపై విజయం సాధించారు. రిమోట్ గుర్తుపై పోటీ చేసిన సీతారాజు యాదవ్కు 805 ఓట్లు రాగా కత్తెర గుర్తుపై పోటీ చేసిన సుంకరి బాలరాజుకు 759 ఓట్లు పోలయ్యాయి. బ్యాట్ గుర్తుపై పోటీ చేసిన పెంటయ్యకు 475 ఓట్లు రాగా ఉంగరం గుర్తుపై పోటీ చేసిన గడ్డమీది అనిల్కు 422 ఓట్లు పడ్డాయి. మల్కాపురం గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుడు సొన్నాయిల రఘు 93 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి రవిపై గెలుపొందారు. కత్తెర గుర్తుపై పోటీ చేసిన సొన్నాయిల రఘుకు 274 ఓట్లు రాగా ఉంగరం గుర్తుపై పోటీ చేసిన రవికి 181 ఓట్లు వచ్చాయి. జేతురాం తండ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బూక్య సంతోష్ నాయక్ 94 ఓట్ల తేడాతో గెలుపొందారు. కత్తెర గుర్తుపై పోటీ చేసిన బూక్య సంతోష్ నాయక్ 390 ఓట్లు రాగా ఉంగరం గుర్తుపై పోటీ చేసిన నరేందర్ కు 296 ఓట్లు పోలయ్యాయి. ఇక తిరుమలాపురం విషయానికి వస్తే కాంగ్రెస్ మద్దతుదారులు రేణుక 54 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అనితపై విజయ దుదుంబి భోగించారు. కత్తెర గుర్తుపై పోటీ చేసిన రేణుకకు 478 ఓట్లు రాగా ఉంగరం గుర్తుపై పోటీ చేసిన అనితకు 424 ఓట్లు పోలయ్యాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.